పక్కా కారు గెలిచేది ఖాయం, గులాబీ జెండా ఎగిరేది ఖాయం అంటుంది. పొద్దున్నే నేను దుబ్బాక పోయినా, రామాయణపేట పోయినా, మెదక్ పోయినా, నిన్న జైరాబాద్ పోయినా, సదాశివపేట పోయినా, కోహీర్ పోయినా, సంగారెడ్డి పోయినా, जिधर भी देखो बीआरएस बीआरएस बोल रहे लोग. కారు గెలిచిపోయింది అని చెప్తున్నారు. ఈ విషయం మనకే కాదు, రేవంత్ రెడ్డికి మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి కదా, రేవంత్ రెడ్డికి రోజు జనం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా. అందుకే మెదక్ జిల్లాకు రాకుండా ముఖం చాటేసాడు, చుట్టూ తిరిగిండు, కర్మార్ వేయిండు, నిజామాబాద్ వేయిండు, వరంగల్ వేయిండు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయి రమ్మన్నారట. అరే మా మెదక్ జిల్లాకు రావా, మా దగ్గర మీటింగ్ పెట్టవా అంటే ఏ ఆడు ఏమున్నది అంతా బీఆర్ఎస్ నడుస్తుంది, ఇక నేను వచ్చినా గెలిచేది లేదు, ఇక నేను రాను పోయి ఆడికి ఏమనుకోకరి, వచ్చితే ఎట్లా ఒక్కటి గెలవది, నా ఇచ్చేది పోతుంది, మీ ఇచ్చేది పోతుంది, నేను రానన్నాడట. ఇటు రాలే అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నర్సాపూర్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, ఇది పక్కా అయిపోయింది. ఇక కాకపోతే మనకు 15 సీట్లల్లో 12 వస్తాయా, 13 వస్తాయా, 14 వస్తాయా, గింతే లెక్క తేలాలి. ఏమన్నా పరిగేరేసినట్టు దిష్టి తలగకుండా ఓటో రెండో ఇడిచిపెడదాం గంతే, గంతకు మించిగా పోయేదేం లేదు. मुझे पूरा भरोसा है नरसापुर में बीआरएस पार्टी जीत जीत पक्का हो गया. ఈరోజు ఒక విషయం అడుగుతా ఉన్నా, ఎలక్షన్లు వస్తే ఎవరైనా ఏ పార్టీ అయినా ఏం చెప్పాలి, ఇగో మేము ఈ పని చేసినాము, ముంగటికి పని చేస్తాము, మాకు ఓటేయింది అనాలి, అంతే కదా. ఎవరమైనా మనం కూడా ఏం ఆలోచిస్తాం, అన్నం పెట్టినోడు ఎవడో సున్నం పెట్టినోడు ఎవడో ఆలోచించుకోవద్దా, మనను మంచిగా చూసినోడు ఎవడో మోసం చేసినోడు ఎవడో మనం తెలుసుకోవద్దా, తెలుసుకోవాలనే వద్దా. నేను మాట అంటున్నా, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చినాం మీ దగ్గరికి, ఇగో రానే రాదన్న తెలంగాణ తెచ్చినాము, రైతుల కోసం రైతు బంధు పెట్టినాము, ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చినామా లేదా, పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చాము. ఇట్లా మేము ఒక 100 చెప్తాం బీఆర్ఎస్ పార్టీలో. నర్సాపూర్లో బీఆర్ఎస్ రాకముందు వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చు, మిషన్ భగీరథ పెట్టి రోజు నల్ల నీళ్ళు ఇచ్చినామా లేదా. ఇట్లా కొన్ని బాయిల కాడ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ అయిపోయింది, అవునా కాదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు మీ బాయిల కాడ ఇచ్చిందా లేదా. ఇట్లా కొన్ని మంచి పనులు చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏమన్నా ఒక పని చెప్తారా మీకు చేసినామని, ఏదన్నా ఒక్కటి చెప్తారా అమ్మా, ఒకటి చెప్తారు, బస్సు ఫ్రీ, బస్సు తప్ప అంతా తుస్సే. ఆ బస్సులో కూడా ఒక చిన్నగా కిట్కు పెట్టిండు రేవంత్ రెడ్డి, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్, ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెట్, అవునా కాదా. మీరు అడుగుని మీ భర్తను, మొన్నటిదాకా టికెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది, మెదకువో సంగారెడ్డివో, మొన్నటికంటే డబుల్ అయిందా లేదా టికెటు. మరి అదేం బస్సు ఫ్రీ నాకు అర్థం కాదు. బస్సు ఆడోళ్ళకు ఫ్రీ అంటేవి, మగోళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది కదా. ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2000 చేసిండా లేదా. మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చెల్లే మేం గెలవంగానే 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, అయిందా. నర్సాపూర్లో ఎవరికన్నా కొత్త పింఛన్ ఒక్కటన్నా వచ్చిందా, 4000 పడుతున్నాయా. 4000 దేవుడెరుగు, ఇచ్చే 2000 2 నెలలు కత్తెర పెట్టిండు. పోయిన ఏడాది 1 నెల ఎగరగొట్టిండు, ఈ ఏడాది 1 నెల ఎగరగొట్టిండు, అవునా కాదా. మరి 4000 ఇస్తానని నా అవ్వాతాతల్ని మోసం చేయలేదా. ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగట, నీ మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ పైసలు అడుక్కుంటాడు, నీకు 4000 పింఛన్ ఇస్తా అని ముద్దుగా చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, గద్దె మీద కూర్చున్నాడు. వచ్చినాయి ఇప్పుడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మా కోసం కాదు, ఈ ఎలక్షన్ మీకోసం. సునీతమ్మ మీ దయ వల్ల ఎమ్మెల్యే అయింది, ఉంటుంది ఎమ్మెల్యేకి ఇంకా 3 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఉంటాడు ఇంకా 2 ఏళ్ళు. కానీ ఈ ఎలక్షన్లో మీరు గెలవాలి, మనం గెలిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఏం చేసిండు రేవంత్ రెడ్డి,
4000 పింఛన్ అన్నాడు, మోసం చేసిండు. అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి వచ్చినాయా? ఆయే క్యా नहीं आए, धोखा दे दिया, वो भी धोखा दिया. అంతేకాదు మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు, వచ్చిందా? రాలే. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, వచ్చినాయా? పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా? ఏమీ రాలే, అంత ఉత్తదే. మరి ఎలక్షన్లో రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, వచ్చిందా? రైతు బంధు రాలే కానీ 2 పసళ్లకు ఇచ్చే రైతు బంధు కూడా ఎగరగొట్టలే. ఇప్పటికి 5 రైతు బంధులు రావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగరగొట్టిండు. ఈ యాసంగి రైతు బంధు వచ్చిందా ఎవరికన్నా? ఇప్పుడు లీకులు రాయిస్తుండు. మొదలేమనుకున్నాడు, మున్సిపాలిటీలలో రైతులు ఉండరు, ఏం కాదు ఇయ్యకుంటే అనుకున్నాడు. రేపు పొద్దుగాల పేపర్ చూడండి, 9,000 కోట్లు వచ్చినాయి, ఎలక్షన్ కాగానే ఏస్తామని రాపిస్తాడు. అంటే ఇప్పుడు ఇయ్యను ఓటు రేపు ఇస్తాడు. ఆ ఓట్లు అయినాక ఇప్పుడు ఏమడ్డం వచ్చిందని ఎందుకు ఇయ్యలేను? కేసీఆర్ ఉంటే డిసెంబర్లోనే రైతు బంధు వస్తుండే. కేసీఆర్ ఉంటే కరోనా ఉన్నా రైతు బంధు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ రైతు బంధు బంద్ అయిపోయింది. బాయిల కాడ కరెంటు ఎన్ని గంటలు వస్తున్నదే? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ వచ్చింది. నేను సునీతమ్మ గారు మొన్నకిడేదో సబ్స్టేషన్ పోయినాం, లాగ్ బుక్ తీస్తే 12 గంటలే వస్తున్నది కరెంటు. సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. రాత్రిపూట కరెంటే లేదు. రైతులకు కరెంట్ ఆగం, రైతు బంధు ఆగం, యూరియా బస్తాలు అంతకంటే ఆగం. యూరియా కోసం ఎంత ఇబ్బంది అయింది నర్సాపూర్లో. లైన్లు చెప్పుల లైన్లో పెట్టామా? పొద్దుగాల 3 గంటలకు పోయి నిలబెట్టే సంచి దొరికిందా? మరి ఇంత మోసం చేసినాక ఇంకా నర్సాపూర్లో ఏ రైతన్న కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అని అడుగుతా ఉన్నా. నేను మొన్న తూప్రాన్ పోయినా, 2 రోజుల కింద ఎలక్షన్ల ప్రచారానికి తూప్రాన్కి పోతే ఒక ఆమె పెంటమన్నట, నన్ను దొరకబట్టుకున్నది. హరీష్ రావు ఒక్క నిమిషం ఆగన్నది. ఏందని అడిగినా, ఏం పేరంటే పెంటమ్మ అన్నది. ఏంటిది అక్క అన్న? ఏం లేమోనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు మా ఇంటికి, రేవంత్ రెడ్డి అన్ని మున్సిపాలిటీలకు ఓటుకు 5,000 పంపిండట, నాకు కూడా 5,000 ఇచ్చిపోయిండ్రు అన్నది. నేనన్నా తప్పు కదా పెంటక్క, ఓటుకు పైసలు తీసుకుంటావా అని నేనన్నా. అట్లా కాదు బిడ్డ, నేను కూడా జాగ్రత్తగానే ఉన్నా అన్నది. అంటే నియత్ ఉండాలి కదా, కేసీఆర్ నీకు అంత పనిచేసిండు కదా అన్న. అవును, నా కేసీఆర్ నా బిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నేను బీడీలు చేస్తే కనుక 2,000 పింఛన్ కూడా ఇచ్చిండు. నేనెట్లా నియత్ దప్తా అన్నది. అగో నియత్ దప్ప అంటూ 5,000 తీసుకుంటావా అని నేనన్నా. అంటే ఏమంటుంది అమ్మ, లేదు నేను ముందే దేవునికి మొక్కుకున్నా మనసులా, ఇది ఉత్తుత్త ఒట్టు పెట్టుకుంటున్న దేవుడా నువ్వేం అనుకోకు అని మనసులో ముందు అనుకోనే తెచ్చుకున్నా అన్నది. అంటే నేనన్నా అయినాగా 5,000 నీకు అవసరమా అక్క అని నేనన్నా. అంటే ఏమంటుంది పెంటమ్మ, మొన్న ఎలక్షన్లప్పుడు మాకు ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిందట. ఆ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో నెలకు 2,500 బ్యాంకులు వేస్తా అని రాసి ఇచ్చిండ్రు బిడ్డ. రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద రాసి బాండ్ పేపర్ నా ఇంటికాడ ఇచ్చిపోయింది. బాండ్ పేపర్ అంటే పక్కా రావాలి కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 26 నెలలు అయింది, కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 26 నెలలు అయింది. నెలకు 2,500 26 నెలలు అంటే ఎంత రావాలి బిడ్డ అని నన్ను అడిగింది. 65,000 రావాలి కదమ్మా అన్న. అవును, మరి నేను గతే చేసిన 65,000 రావాలి, ఇగో 5,000 ఇచ్చినావు, ఇంకా 60,000 రేవంత్ రెడ్డిని అడకరాపో అప్పుడే ఓటేస్తా అన్నదట. మరి నా తప్పేమున్నది బిడ్డ, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినప్పుడు 5 ఇచ్చిండ్రు, ఇంకా 60 బాకీ ఉన్నది, 60 అడకరా రేవంత్ రెడ్డి దగ్గర గప్పటిదాకా కాంగ్రెస్ కోటయ్యా అన్నదట పెంటమ్మ. మరి పెంటమ్మ బరాబరే చెప్పినట్టుంది. మరి నర్సాపూర్ అమ్మలు ఏమంటారు? అర్థమైందా? అవ్వ తాతలు నెలకు 4,000 అంటే 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ 52,000 ఇచ్చేదాకా ఏ అవ్వ తాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు. నేను ముందే అన్నా, ఈ ఎలక్షన్ మీకోసమే అన్నా. రేపొద్దున రేవంత్ రెడ్డికి మనసున పట్టద్దా? నర్సాపూర్లో కాంగ్రెస్ పొల్లు ఓడితేనే రేపు నా అవ్వకు 4,000 పింఛన్ వస్తుంది, మా చెల్లెకు నెలకు 2,500 వస్తాయి. లేదంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి, నేను 2,500 ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ అని మోసం చేసినా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా,
బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినా, గొర్రెల పంపిణీ పథకం బంద్ పెట్టినా, ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయింది, ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ పథకం బంద్ అయిపోయింది. అన్నీ ఎగబెట్టినా నాకే ఓట్లు పడ్డాయి, ఇంకిచ్చేదేముంది అప్పో అంటాడా అనడా? ఇలా ఓడిపోతేనే నర్సాపూర్లో గట్టిగా గుద్దుతే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో గుయ్యి మనాలి. అప్పుడు చక్కగా అవుతాడు, చక్కగా అయ్యి తువ్వకొస్తాడు, 4000 పింఛన్ ఇస్తాడు. దానికోసం ఈ ఎలక్షన్. సునీతమ్మ మీ దయ వల్ల ఎమ్మెల్యే అయిపోయింది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మాకు కొత్తగా వచ్చేదేం లేదు. నీకు వస్తుంది 4000 పెన్షన్, నీ అకౌంట్లో పడతాయి 2500 రూపాయలు. నీ కొడుకు నౌకరు రావాలంటే కాంగ్రెస్ ఓడాలి, బీఆర్ఎస్ గెలవాలి. మీ గల్లోడో మా కులపోడో మాకు దూరం సుట్టమవుతాడో అని కాంగ్రెస్ కోటేస్తే రేపు ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే మోసం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నేను ఏ విషయం గట్టిగా అడుగుతున్నా, ఎక్కడ కనబడితే అక్కడ అసెంబ్లీల బయట ఏమైందా, మా 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయలే, ఇంకెప్పుడు చేస్తావని గల్ల పట్టుకొని అడుగుతున్నా. తప్ప అడగాలనా వద్దా? సగం మందికి అయింది, సగం మందికి రుణమాఫీ కాలే. ఏం సంగతి? రైతు బంధు వల్లే, యాసంగి బోనస్ వల్లే, ఎప్పుడు ఇస్తావు అని బల్ల గుద్ది రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అడగాలనా వద్దా? మరి ఇవన్నీ అడిగితే ఏమంటుండు? నీ కడుపులో పేగులు తీసి మెడలేసుకొని తిరుగుతా అంటుండు. కేసీఆర్ని ఏమంటుండు? లాగుల తొండలు జొర్రగొడతా అంటుండు, కండ్ల గుడ్లు ఊడవీక్తా అంటుండు. కేటీఆర్ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళంతా బాత్రూమ్లు కడుగుతారు అంటాడు. ఓర్వలేనితనం. ఇప్పుడు పని చేసిన తెలివి ఉంటే, నీకు పని చేసినవి అయితే నువ్వు గీ పని చేసినా అని అడగాలి. కేసీఆర్ను తిడతానో, కేటీఆర్ను తిడతానో, మా సునీతమ్మనో, నన్నో తిడితే నా అవ్వ కడుపు నిడుతుందా? నా అవ్వకు కావాలి 4000 పెన్షన్. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 2000తోనే నా అవ్వ బుక్కడి బువ్వ తింటున్నది. 4000 ఇస్తే నా అవ్వ కడుపు నిండుతుంది. కేసీఆర్ను తిడితే మా అవ్వ కడుపు నిండుతుందా? నిజంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చుంటే, కేసీఆర్ గారు గెలిచుంటే నీకు 4000 పడకపోవునా? ఆ రోజు గెలిస్తే ఒక్కటే నెలలో 2000 అంటే 2000 ఇచ్చిండు, బరాబర్ గెలవంగానే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి మోసం చేయలేదా? అవ్వను తాతను మోసం చేయలేదా? చెల్లెను మోసం చేయలేదా? రైతుల్ని మోసం చేయలేదా? యువతీ యువకులను మోసం చేయలేదా? ఈ మోసం చేసినోడికి ఇంకా ఓటేద్దామా? అందుకే నేను మొదట్లోనే చెప్పిన, అన్నం పెట్టినోనికి ఓట, సున్నం పెట్టినోళ్ళకి ఓట. ఇప్పుడు అన్నం పెట్టింది కేసీఆర్, అరచేతిలో వైకుంఠం చూపించి సున్నం పెట్టింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్కు మనం దయచేసి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నేను మాట్లాడతా, ఇగో మా నర్సాపూర్లో మా సునీతమ్మ నాయకత్వంలో 15 మున్సిపాలిటీలకు 15 కౌన్సిలర్లకు 15 గెలిచినాం. రేవంత్ రెడ్డి నిన్ను పొల్లు ఓడగొట్టి సీరు సింతగట్టిరు నర్సాపూర్లో అని చెప్తా. ఇప్పటికన్నా కళ్ళు తెరు, ఇప్పటికన్నా ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని చెప్తా. 6 గ్యారంటీలు అమలు చేయలే కానీ ఆయన బినామీ కంపెనీకి 6000 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. బినామీ కంపెనీల మీదట కమిషన్లు మాత్రం కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఇక నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు, ఇక తిరుగుతూ ఉన్నారు గిర్ర పువ్వు గుర్తోళ్ళు. ఏమన్నా పని చేసిండ్రా పువ్వు గుర్తోళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన బీఆర్ఎస్ ఏం చేసింది? అరే రైతు బంధు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, 2000 పింఛన్ ఇచ్చింది అని 10 చెప్పిన. కాంగ్రెస్ ఏమిచ్చింది? బస్ ఇచ్చింది అని చెప్పిన. మరి బీజేపీ ఏమిచ్చింది? ఏమన్నా ఉన్నదా? ఏమన్నా? అరే కొద్దిగా ఏదన్నా ఆలోచించుంది ఏమన్నా జరంతా? మరి ఎందుకు ఓటేయాలి బీజేపీకి నాకు అర్థం కాదు. 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసిరి, 15 లక్షల అకౌంట్లో ఇస్తామని మోసం చేసిరి. ముఖ్యంగా మొన్న బడ్జెట్ పెడితే మన తెలంగాణకు గుండు సున్నా, 1 రూపాయి ఇవ్వలే. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు, సరే వాళ్ళకి ఇయ్యి, మాకెందుకు ఇయ్యవు? 8 ఎంపీలు గెలిచినా, 2 కేంద్ర మంత్రులు ఉన్నా, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క IIM రాలే, బడ్జెట్లో ప్యాకేజీ రాలే. మన కాళేశ్వరంకో ప్రాణహితకో జాతీయ హోదా ఇవ్వమంటే ఇయ్యలే. ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం మిషన్ కాకతీయకు 5000 కోట్లు ఇవ్వమంటే కూడా 1 రూపాయి ఇయ్యలే. ఏమీ ఇయ్యని బీజేపీకి మన నర్సాపూర్లో ఎందుకు ఓటు వేయాలి? వాళ్ళు కూడా పైసలు బాగా వచ్చినాయట.
ఢిల్లీకి వెళ్ళి మూటలు వచ్చినాయట, పంచుతురట, 5,000 ఇస్తుండట, ఇస్తుండట ఒక ఆయన. నేనేం చెప్పినా పెంటక్క ముచ్చడి ఆదుకుందా? పెంటమ్మ ఏమన్నది? ముందే మనసులో దేవుడా దేవుడా ఇది ఉత్తుతుందే, నాకు నియ్యతున్నది, నాకు అన్నం పెట్టిన ఓటు కేసీఆర్కే అని మనసులో అనుకున్నదట. చీర తీసుకున్నదట, అన్ని తీసుకున్నదట, నియ్యత తప్పకుండా చేసుకున్నదట. మరి నర్సాపూర్ వాళ్ళకు కూడా నియ్యత ఉంటుంది కదా. जहाँ नियत है वहाँ बरकत है, जहाँ नियत है वहाँ बरकत है। हमारे बहनों से भाइयों से एक बात बोलना चाह रहा हूँ मैं। रेवंत रेड्डी आने के बाद 2.5 साल हो गया, कुछ काम हुआ? केसीआर साहब ने टिमरिस का स्कूल लगाए, 3,000 करोड़ बजट दिया, इमाम मौजम साहब को तनख्वाह दिया, आपके बच्चे बच्ची पढ़ने के लिए अच्छी इंग्लिश मीडियम स्कूल में आपके लोग बच्चों को पढ़ाए केसीआर साहब, रमजान में तोहफा भेजाए केसीआर साहब, बहुत कुछ काम केसीआर साहब ने कर चुका है। आपके घरों में पानी दिए, बेवा बूढ़ा लोगों को 2,000 रुपया दिया, शादी मुबारक दिया। फिर रेवंत रेड्डी आने के बाद क्या दिया? कुछ तो भी करना ना। 2.5 साल हो गया, आधा पीरियड हो ही गया, नया पैसा का काम भी नहीं करा। फिर क्यों रेवंत रेड्डी को वोट डालना? आप लोग सोचना चाहिए। बीआरएस एक सेक्युलर पार्टी है, बीआरएस किसी हाल में बीजेपी से नहीं मिलता। हम सर कटाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए बीआरएस तैयार नहीं है। लड़ेंगे, जितना दूर चाहे लड़ेंगे, हमारा तेलंगाना के लिए, हमारे बहनों भाइयों के लिए। हम किसी से भी लड़ेंगे, लेकिन किसी से डरते नहीं। आप लोग सोचिए, ये बीजेपी और रेवंत रेड्डी मिला हुआ है। रेवंत रेड्डी पहले आरएसएस में था। ये बड़े भाई छोटे भाई का रिश्ता है दोनों का। ये रेवंत रेड्डी नहीं है, ये रेवंत नायडू है। ये चंद्रबाबू नायडू से मिला हुआ है, चंद्रबाबू नायडू मोदी से मिला हुआ है। ये तीनों बीजेपी, चंद्रबाबू नायडू, ये रेवंत नायडू, ये तीनों मिला हुआ है। ये बीजेपी वाले हैं। ये रेवंत नायडू रात में जाके अमित शाह से मिलके आता। ये रेवंत नायडू ये आरएसएस वाला है। ये आरएसएस नायडू रेवंत नायडू को क्यों वोट देना हमारे मुसलमान बहनों भाइयों? सोचिए, बीआरएस एक सेक्युलर पार्टी है। जब तक बीआरएस था इस मुल्क में छोटा सी गड़बड़ नहीं हुआ, लेकिन कांग्रेस आने के बाद मेदक में क्या हुआ आप जानते हैं, इधर दौलताबाद में क्या हुआ आप जानते हैं। जब केसीआर साहब थे छोटी सी गड़बड़ हुआ तेलंगाना में, हिंदू मुसलमान दोनों अच्छी तरीके से सुकून से मिलजुल के रहते थे, गंगा जमुना तहसीब से रहते थे। लेकिन रेवंत नायडू अंदर से बीजेपी से मिला हुआ है, बड़े भाई छोटे भाई का रिश्ता है। अदानी को तेलंगाना में लालियसो आदमी है, ऐसे रेवंत नायडू को क्यों वोट देना? ये रेवंत नायडू को कभी भी कोई सेक्युलर आदमी वोट डालने के लिए तैयार नहीं रहना चाहिए। आप लोग समझिए, बीआरएस एक सेक्युलर अक्षत है। बीआरएस हिंदुओं के लिए, मुसलमानों के लिए, क्रिश्चियन के लिए सबको लेके चले सो पार्टी है। అందువల్ల అందరూ కూడా ఆలోచించండి, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఉందాం। ఆ బీజేపీని కోటేసుకుంటే మోరీలో వారేసింది ఒకటే, అది మోరీ మీద डालना या बीजेपी की डालना एक ही है। क्या ఏమిచ్చింది? యూరియా ధర పెంచింది, ఎరువుల ధరలు పెంచింది, జీఎస్టీ పెట్టి పాల ధర పెంచింది, నల్ల చట్టాలు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది। ఇవాళ విదేశీ మారక ద్రవ్యం సరిగ్గా అమలు చేయక, సరి అయిన విధానాలు లేక బంగారం ధర కొండెక్కిపోయింది। ఎక్కిందా లేదా? బీజేపీ యొక్క పాలన వైఫల్యం వల్ల భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి। 80,000 ఉన్న బంగారం 1,60,000 రూపాయలైంది। అంటే ఇవాళ బీజేపీ 12 ఏళ్ల నుంచి ఉండి ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఈ దేశంలో ఆకలి పెరిగింది, ఈ దేశంలో పేదరికం పెరిగింది। ఇలా అమెరికాతో గొడవ పెట్టుకొని ఇలా అమెరికాలో ఉన్న మన పిల్లలు ఆగమాగం అవుతున్నారు। విదేశాల్లో మన పిల్లల భవిష్యత్తు బీజేపీ విధానాల వల్ల మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటా ఉన్నది। ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి। నర్సాపూర్లో బీజేపీ చేసిన ఒక్క పని ఏదైనా చెప్పగలుగుతారా? ₹1 పని, 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిండ్రు?
కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చిండ్రు? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఎవరు ఇచ్చిండ్రు? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఎవరు ఇచ్చిండ్రు? ఈ రోడ్ ఎవరు వేసిండ్రు? మీ ఇంట్లోకి నల్ల నీళ్ళు ఎవరు తెచ్చి ఇచ్చిండ్రు? మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని గురుకులాల్లో ఎవరు చదివిపించిండ్రు? మరి గిన్ని చెప్తే బీజేపీ ఏమి ఇచ్చింది? బీజేపీ ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వకుండానే ఉత్తగా జెండాలు పట్టుకొని తిరగగానే ఓట్లు వేస్తారా? సీరియల్ పెట్టంగానే ఓట్లు వేస్తారా? స్వీట్ బాక్సులు ఇచ్చి కాళ్ళు మొక్కంగానే ఓటేస్తారా? ఒక ఆయన ఉన్నట్టు ఇక్కడ కాళ్ళు మొక్కితే ఇడవనేట పావు గంట దాకా. అంటే ఇక గంత పిచ్చోళ్ళమ్మ మనం. ఇప్పుడు కాళ్ళు మొక్కుతాడు, రేపు కాళ్ళు గుంజుతాడు. మర్చిపోకుండా ఏదైనా రేపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మా సునీతమ్మ గారు, నేను మీకు ఏ పనులు మిగిలిపోయినా, మా కౌన్సిలర్లు ఏ వాదా చేసినా, ఏ మాట ఇచ్చినా అవన్నీ చేయించే బాధ్యత మాది, సునీతమ్మది, నాది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి మీరు పేపర్లో చూసి ఉంటారు, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను అంటుపెట్టేసిండ్రు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఎవరైనా దొంగల్ని దొరకబట్టడానికి ఆ చేతి ముద్రలు, ఏలు ముద్రలు, వాయిస్ రికార్డింగు అవన్నీ పరీక్ష చేసి చెప్పేదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతోనే దొంగలను జైల్లో పడేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు